అండి ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే మ్యాగీ రోల్స్. దానికి కావాల్సిన పదార్థాలు రెండు మ్యాగీ, ఆనియన్స్, క్యాబేజ్, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, క్యారెట్. అండి కడాయి తీసుకోవాలి, స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం హీట్ అవ్వాలి. ఇది చాలా బాగుంటుందండి, లంచ్ కింద కానీ డిన్నర్ కింద కూడా మీరు తినొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇది మా బాబుకి అయితే ఫేవరెట్. ఇది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఇది హై ఫ్లేమ్లోనే చేయాలి, లో ఫ్లేమ్లో చేయకూడదు. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది. దీనికి చపాతీలు ముందే చేసి అట్టు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది మ్యాగీ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా తను రోల్ చేసుకోవటం. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కొంచెం పెద్ద పెద్దగానే కోసాను ఆనియన్స్, పొడవుగానే. ఇక హై ఫ్లేమ్లోనే ఉంచాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయండి. క్యారెట్స్, క్యాప్సికమ్ కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో. కొంచెం సాల్ట్, ఇందులో కొంచెం చాలు, ఎందుకంటే ఇవి ఫ్రై అవటం కోసం అని చెప్పి కొద్దిగా తర్వాత వేసుకోవచ్చు. వన్ ఫోర్త్ చాట్ మసాలా, 1/4 ధనియా మసాలా, 1/4 రెడ్ చిల్లీ పౌడర్, 1/4 గరం మసాలా. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వద్దు. ఎందుకంటే మనం ఇది ఎక్కువ జ్యూసీగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి కొంచెం డ్రైగానే చేసుకోవాలి. మ్యాగీ మసాలా ఒక్క ప్యాకెట్ వేసుకోవాలి, రెండు వేయకూడదు, మరీ ఎక్కువగా ఘాటుగా ఉంటుంది.
1/4 సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకో అవసరం లేదు, ఎందుకంటే మ్యాగీ మసాలా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మ్యాక్సిమం 3 మినిట్స్ సరిపోతుంది. కంప్లీట్ డ్రై అయిపోయే వరకు కట్టిపెట్టేసి తర్వాత కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా దీన్ని కూల్ చేసి ఉంచాలి. ముందు నెక్స్ట్ పెనం పెట్టేసి నేను స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేయాలి. అది ఒక 2 మినిట్స్ వేడి అయిన తర్వాత ఆల్రెడీ నేను చేసి పెట్టిన చపాతీలు ఉన్నాయి. అయితే దీని మీద మనం బటర్ యూజ్ చేయాలి. మరీ ఎక్కువగా స్ట్రాంగ్గా ఇది చేయొద్దు, వేడి చేయొద్దు, ఎందుకంటే స్టిఫ్ అయిపోతాయి ఇవి. సాఫ్ట్గానే కొంచెం ఉంచుకోవాలి వీటిని. మైదాతో చేస్తే చాలా బాగుంటాయండి. నేనేం గోధుమ పిండితో చేశాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ ఇది తీసుకొని రోల్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా సేమ్ అంతే. బటర్ వేసుకొని కొంచెం సాఫ్ట్గా అటు ఇటు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం టమాటో, కెచప్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేకపోతే నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది వేసుకోకపోయినా కూడా. వేడి వేడి మ్యాగీ రోల్స్ తిని చూసి చెప్పండి ఎలా ఉన్నాయో.